ఈరోజు మనం వర్డ్ ఆర్ట్ గురించి తెలుసుకుందామండి. వర్డ్ ఆర్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి వర్డ్లో అనేది చూడండి. ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ వర్డ్ ఆర్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది హెడ్డింగ్స్కి యూజ్ చేస్తాం అనమాట. అంటే జనరల్గా హెడ్డింగ్ అంటే ఏంటి, మనం సెంటర్ చేయటం, సైజ్ ఇంక్రీజ్ చేయటం, బోల్డ్ చేయటం, కావాలంటే కలర్స్ పెట్టుకోవటం చేస్తాం కదా. ఇది డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ షేప్స్, షేడింగ్స్తో ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటుంది అనమాట. మనం ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా అంటే చూడండి, ఇన్సర్ట్లో వర్డ్ ఆర్ట్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. దానిలో మనకి ఏది కావాలంటే అది సెలెక్షన్ చేసుకొని మనం దేనికైతే వర్డ్ ఆర్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ ఇక్కడ టైప్ చేసుకొని ఓకే కొట్టామంటే చాలు, ఇలా వర్డ్ ఆర్ట్ వస్తుందన్నమాట. ఇది మూవ్ చేయాలి అంటే ఫార్మెట్లోకి వెళ్ళి ర్యాప్ టెక్స్ట్లో స్క్వేర్ అని కొట్టారంటే ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. దీన్ని పెద్దది కావాలంటే ఈ పాయింట్ మీద పట్టుకొని 2 యారోస్ వచ్చినప్పుడు పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది, ఇట్లా హైట్ కావాలంటే హైట్, విడ్త్ కావాలంటే విడ్త్, ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, రొటేషన్ కావాలంటే రొటేషన్ ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చేంజెస్ ఏదైనా చేయాలనుకోండి, సపోజ్ ఓంకార్ గ్రాఫిక్గా చేంజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఫార్మాట్లో చేంజెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఎడిట్ టెక్స్ట్ చూడండి, ఓంకార్ గ్రాఫిక్స్, ఓకే కొట్టామంటే ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ స్పేసింగ్, అంటే లెటర్స్ మధ్య గ్యాప్ కావాలనుకోండి, లూజ్ అంటే గ్యాప్ వచ్చేస్తుంది, వెరీ లూజ్ అంటే బాగా గ్యాప్ వస్తుంది, టైట్ అంటే దగ్గరకు వస్తుంది, వెరీ టైట్ అంటే బాగా దగ్గరకు వస్తుంది, నార్మల్ అంటే నార్మల్గా ఉంటుంది. తర్వాత ఈవెన్ హైట్ కూడా చేంజెస్ చేసుకోవాలంటే ఇలా హైట్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్స్, మనకి ఏదైనా మార్చుకోవాలి వాడా స్టైల్ అంటే ఈ పాయింట్ మీద క్లిక్ చేసాయంటే వాడా స్టైల్స్ మనం ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ షేప్, ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే షేప్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, ఓకేనా. మూవ్ చేసుకోవాలంటే ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. తర్వాత షాడో ఏదైనా ఇవ్వాలి అంటే షాడో ఇవ్వచ్చు. తెలుసు కదండి, ఇక్కడ వెనకాల వస్తుంది షాడో, ఇది షాడో అనమాట, ఇదంతా షాడో అనమాట. ఓకేనా. ఈ షాడోస్ ఏదైనా మార్చుకోవాలంటే షాడో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఏ షాడో కావాలంటే ఆ షాడో ఇవ్వచ్చు అనమాట. షాడో ఏదైనా చేంజ్ చేసుకోవాలి అప్ డౌన్ అంటే చూడండి, షాడో మాత్రమే అప్లోకి, డౌన్లోకి, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కి, రైట్ కావాలంటే రైట్, ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. ఆఫ్ చేయాలంటే షాడో ఆఫ్, ఆన్ చేయాలంటే ఆన్ చేయడం. నెక్స్ట్ 3D ఎఫెక్ట్స్, 3Dలో మనకి ఏ 3D ఎఫెక్ట్ కావాలంటే ఆ 3D ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా 3Dలో కూడా చేంజెస్ ఏదైనా చేయాలంటే కలర్స్, 3D కలర్ మాత్రమే చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఇట్లా 3D కలర్ అనమాట. తర్వాత డెప్త్, అంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, ఇట్లా పెంచుకోవాలి అంటే డెప్త్లోకి వెళ్ళి పెంచుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇంకా డైరెక్షన్, ఇటు కావాలంటే అటు డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు, ఇట్లా కావాలంటే ఇట్లా. నెక్స్ట్ లైటింగ్, ఒకవైపు పడితే చూడండి లైటింగ్ షేడింగ్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సర్ఫేస్ ఏదైనా కావాలంటే ప్లాస్టిక్ అని, మెటల్ అని, వైర్ ఫ్రేమ్ అని, ఇట్లా చేంజెస్ ఏది కావాలన్నా చేసుకోవచ్చు. ఇంకా 3Dని టిల్ట్ అప్, డౌన్, లెఫ్ట్, రైట్, ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు అనమాట. ఆఫ్ కావాలంటే ఆఫ్ చేయొచ్చు, ఆన్ కావాలంటే ఆన్ చేయొచ్చు అనమాట. ఇట్లా మనం వర్డ్ ఆర్ట్ అనేది ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసుకొని ఫార్మాట్లోకి చేంజెస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది హెడ్డింగ్స్కి బాగా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది మన మెటీరియల్లో వోంకార్స్ మెటీరియల్ ఉంది కదండి, ఆఫీస్ ఆటోమేషన్ మెటీరియల్, దానిలో 48 పేజెస్లో ఉందన్నమాట. మీకు కావాలంటే మనం మెటీరియల్లో చదువుకోవచ్చు అనమాట దీని గురించి. నెక్స్ట్ ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ అనేది గవర్నమెంట్ సర్టిఫికేట్ అండి మనకు వచ్చేది, SBT నుంచి, అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ సర్టిఫికేట్ వస్తుంది. ఇది గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ యూజ్ అవుతూ ఉందన్నమాట. గ్రూప్ 2కి, గ్రూప్ 4, SSCకి, వీటన్నిటికీ అనమాట. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కంపల్సరీ చేస్తున్నారండి. మీకు డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.